Hello guys, welcome back to my YouTube channel AFO Consultancy. So చాలా మంది ఫిబ్రవరి ఇంటికి వీసాస్ డిలేస్ అవుతున్నాయని చెప్పేసి అడుగుతున్నారు. సో ర్యాండమ్లీ మా స్టూడెంట్స్ అడుగుతున్నారు అండ్ నెక్స్ట్ వేరే స్టూడెంట్స్ కూడా కాల్స్ మెసేజ్ అవన్నీ చేస్తున్నారు. సో ఫిబ్రవరి ఇంటికి డిలే అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సైప్రస్ రానున్న రోజుల్లో స్కెంజన్గా మారుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే లాస్ట్ ఇంటెక్తో పోలిస్తే ఈ ఇంటెక్కి కొన్ని ఇమిగ్రేషన్ రూల్స్ అంటూ చేంజ్ అయినాయి అనమాట. సో వాటి వలన ఫిబ్రవరిలో రావాల్సిన వీసా ఫిబ్రవరి ఎండింగ్ నుంచి స్టార్ట్ అవ్వాల్సిన వీసా మార్చ్ ఎండింగ్ నుంచి అవుతుంది. ఏదైతే ఎండ్ ఆఫ్ ది మార్చ్ నుంచి వీసా స్టార్ట్ అయింది. ఎందుకని ప్రీవియస్తో పోలిస్తే ఇప్పుడు డిలేస్ అంటే మెయిన్ రీజన్ వచ్చేసి ట్యూషన్ ఫీజుతో పాటు మీరు డాక్యుమెంట్స్తో పాటు ట్యూషన్ ఫీజు కూడా పేమెంట్ చేస్తేనే మినిమం 90 days ఆఫ్ టైం తీసుకుంటుంది ఇప్పుడు సైప్రస్లో. సో ప్రజెంట్ సైప్రస్ అయితే పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్కి ఓపెన్ ఎంట్రీ ఇచ్చింది. ప్రీవియస్ అంతకుముందు అయితే ఎలాంటి ఆ 2 countries అయితే ఎంట్రీ ఇవ్వలేదు. ప్రజెంట్ ఈ ఇంటెక్ నుంచి వాళ్ళకి కూడా ఎంట్రీ ఇచ్చింది. సో ఎంట్రీ ఇవ్వడం వలన అన్ని యూనివర్సిటీస్కి రావాల్సిన ఫైల్స్ కంటే ఎక్కువ ఫైల్స్ రావడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ స్కెంజన్లో జరుగుతుంది కదా, సో స్కెంజన్లో మూవ్ అవుతుంది కాబట్టి సో ఇమిగ్రేషన్లోనే డాక్యుమెంట్స్ టైం మైగ్రేషన్లోనే టైం పడుతుంది. సో ఈ అన్ని రీజన్స్ వల్ల వీసాస్ డిలే చేయడం జరిగింది. సో సైప్రస్కి అయితే చెప్తున్నాం కదా 100% వీసా వస్తుంది. ఎలాంటి రిజెక్షన్స్ అంటే ఏముండదు. ఎవరికైనా టోఫెల్స్లో స్కోర్ కార్డ్ ఎక్స్పైర్ అయిపోతే ఆర్ఎల్స్ ఎక్స్పైరీకి సూన్గా ఉంటే వాళ్ళు డెఫినెట్లీ టోఫెల్ స్కోర్ కార్డ్ రాసుకోవాల్సింది. ఎందుకంటే అడుగుతున్నారు. సో టోఫెల్ స్కోర్ కార్డ్ వన్స్ ఒకసారి అడ్మిషన్ వస్తే మనకి వీసా వస్తుంది కదా అన్నట్టు. కానీ వీసా ఇచ్చే ముందు ప్రతి ఒక్క స్కోర్ కార్డ్ని చెక్ చేసి వీసా రిలీజ్ చేస్తారు. సో మీరు తప్పనిసరిగా ఆ స్కోర్ కార్డ్ ఏదైతే ఉందో అది రాసుకోవాలి. ఉన్నోళ్ళు అయితే కొంచెం వెయిట్ చేయండి. ఆల్మోస్ట్ వీసాలు స్టార్ట్ అయినాయి. మన సౌత్ ఇండియాకి కూడా వస్తున్నాయి ఫ్రమ్ దిస్ వీక్ నుంచి. అరౌండ్ ఒక 3 weeksలో ఆల్ వీసాస్ అనేది కంప్లీట్ అయిపోతాయి మ్యాక్సిమం. సో కొంచెం పేషెన్స్తో ఉంటే ఆల్ ఆఫ్ ది స్టూడెంట్స్ అందరికీ 100% వీసా రావడం జరుగుతుంది. ఎందుకంటే నాకు తెలుసు ప్రతి ఒక్కళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాత్రమే సైప్రస్కి వెళ్తుంది. వాళ్ళు ఎక్కడెక్కడో నుంచి ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్గా తీసుకొని వస్తున్నారు. సో వీ కెన్ అండర్స్టాండ్ ఫ్రమ్ ఆల్ ద స్టూడెంట్స్. మా సైడ్ నుంచి ఏంటంటే మేము చేయాల్సిన ప్రెజర్స్ యూనివర్సిటీకి చేస్తూనే ఉన్నాం. కానీ కంట్రీకి వన్స్ ఒకసారి వీసాలు స్టార్ట్ అవుతే ఏ ఒక్కడికి వీసాలు ఆపదనమాట. మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే ఇప్పటి వరకు వచ్చిన ఏవైతే వీసాలు ఉన్నాయో ప్రీవియస్ అవన్నీ 1 year ఫౌండేషన్ కోర్సెస్ వీసాలు. సో బ్యాచిలర్ డిగ్రీ అండ్ మాస్టర్ డిగ్రీస్ వాళ్ళకి ఈ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది వీసాస్ అనేవి. సో 100% వీసా రావడం జరుగుతుంది. మీరు ఎవరు టెన్షన్ పడవద్దు. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా మాట్లాడాలన్నా ఎందుకు డిలేస్ అవుతున్నాయని చెప్పేసి అడగాలన్నా ప్రతి ఒక్కళ్ళు ఆల్ ఓవర్ స్టూడెంట్స్ నేను మళ్ళీ నెక్స్ట్ వీకెండ్స్లో ఎగ్జిక్యూటివ్ పోల్ పెడతాను. సో దాన్ని బట్టి పోల్స్ వచ్చేదాన్ని బట్టి మనం ఒక లైవ్ కండక్ట్ చేద్దాం. సో ఆల్ టాపిక్స్ గురించి మనం దాంట్లో మాట్లాడదాం. స్కెంజన్కి ఏ కైండ్ ఆఫ్ రూల్స్ అనేవి వస్తున్నాయి అని చెప్పేసి కూడా ఆ లైవ్ రోజు మనం మాట్లాడదాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ AFO కన్సల్టెన్సీ. సో చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు us AFO కన్సల్టెన్సీ. ఇలాంటి సైప్రస్ గురించి ఎనీ మూమెంట్ ఏ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ అయినా నేను ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో నేను మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్.